అద్వితీయ దేవుడు, ఆలోచనకర్త, సమాధానమునకే తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు. మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినానికి కొన్ని దేవుని యొక్క విషయాల్లో మనం ధ్యానం చేద్దాం. మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి విషయం సంఘం అంటే ఏమిటి, సంఘం అంటే ఏమి కాదు అనేటువంటి విషయాల్ని ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ దినానికి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. మొదటగా గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనము దేవుని కుమారులము. రక్షింపబడినటువంటి అందరమీ దేవుని కుమారులము. సంఘముగా కూడుకుంటున్నటువంటి అందరము దేవుని యొక్క కుమారులము అనేటువంటి విషయాన్ని మనం మన మనసులో ఉంచుకోవాలి. తరువాత వాక్యాలు కూడా చదువుకొని తర్వాత మనం వివరించుకుందాం. అందులో భాగంగానే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ పౌలు గారు తెలియజేసినటువంటి మరొక విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అంటే సంఘము అంటే విశ్వాసము చేత రక్షింపబడిన వారి యొక్క సమూహము. ముందు మనం చదువుకున్నటువంటి విషయాన్ని, ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, రెండు విషయాల్లో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, కుమారుల యొక్క సమూహము సంఘము అంటారు, విశ్వాసము చేత రక్షింపబడిన వారి యొక్క సమూహము సంఘము అంటారు. మరొక విషయాన్ని మనం ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఇక్కడ యోహాను భక్తులు కూడా తెలియజేస్తుంటున్నారు. ఏంటి ఆ విషయం అంటే, దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, యేసే క్రీస్తై ఉన్న నమ్ము ప్రతివాడు. ఈ 3 లేఖనాలని మనం పరిశీలన చేస్తే, ప్రియమైనటువంటి వారలారా, ఈ 3 మనకు తేలేటువంటి విషయం ఏంటి అంటే, ఎవరైతే దేవుని మూలంగా పుట్టి ఉన్నారో, ఎవరైతే కుమారులై ఉన్నారో, ఎవరైతే విశ్వాసము చేత రక్షింపబడి ఉన్నారో, వారందరూ కూడుకున్నటువంటి సమూహమునే సంఘము అంటారు. అయితే ఈ దినాలలో చాలామంది ఆలోచన చేసేది ఏంటి అంటే, సంఘాన్ని సంఘముగా ఆలోచన చేయకుండా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, సమాజపరంగా, సమూహపరంగా, కులము పరంగా, డబ్బు పరంగా వారు ఆలోచన చేసి వారి యొక్క స్నేహ సంబంధంగా కూడుకునేటువంటి స్థలాన్ని సంఘం అంటున్నారు చాలామంది. ఈ యొక్క దినాల్లో మీరు గమనిస్తే, మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, మీరు గమనిస్తే బాగా డబ్బున్న వాళ్ళందరూ ఒక బిల్డింగ్ కట్టుకుంటారు. అందులో వాళ్ళు ఆదివారం కూడుకోవడానికి వస్తారు. అంటే 6 రోజులు పనిచేసి 7వ దినాన దేవుని సంఘానికి వస్తున్నాం అని అనుకుంటారు. కానీ వారి ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి అంటే, ఆదివారము వారందరూ కలుసుకున్నటువంటి ఒక సభ. అది అంటే స్నేహ సంబంధమైనటువంటి సభ, గ్రంథానికి అనుకూలమైనటువంటిది కాదు. గ్రంథానికి అనుకూలమైనది అయితే వారు వ్యక్తిగతమైనటువంటి పేర్లతో పిలుచుకోరు, గ్రంథానికి అనుకూలంగానే ఆలోచన చేస్తారు. వారు వ్యక్తిగతంగా కలుసుకోవడానికి సంఘం అనే దాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. అది స్నేహ సంబంధమైనటువంటి సమాజమే తప్ప దేవుని యొక్క సంఘము కాదు.
ఇంకా ఈ దినాల్లో మనం విడ్డూరంగా ఆలోచన చేస్తే ఒక కులానికి సంబంధించినటువంటి, ఒక మతానికి సంబంధించినటువంటి, ఒక తెగకు సంబంధించినటువంటి ఒక పేరు పెట్టుకొని వారు మాత్రమే అక్కడ కూడుకుంటారు, మిగిలినటువంటి వారిని అక్కడికి రానివ్వరు. అది కూడా వారి యొక్క మతాన్ని, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, వారి యొక్క కులమును ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని తెలియజేస్తుంది తప్ప దేవుని గ్రంథానికి సంబంధించింది కాదు. దేవుని యొక్క గ్రంథానికి సంబంధించినటువంటి సంఘం అయితే, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం అయితే, ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం అయితే, అపోస్తలుల ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం అయితే అందులో ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంటుంది. కానీ అతి కొద్ది మందికి ఆహ్వానముగా ఉండి వారు మాత్రమే కలుసుకోవడానికి ఏర్పాటు చేయబడింది. అది స్నేహ సంబంధమైనటువంటి సభ తప్ప, భౌతికమైనటువంటి కట్టడం తప్ప, వారు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక బిల్డింగ్ తప్ప అది ఆత్మ సంబంధమైన సంఘము కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అది గ్రంథానికి పూర్తిగా వ్యతిరేకమైనది, దేవుడు చెప్పినటువంటి సంఘము కాదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే యోహాను గారు, అపోస్తలుడైన పౌలు గారు మనకు చాలా క్లియర్గా చెప్పేశారు. ఏమని చెప్పారంటే, కుమారులు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కుమారులు అంటే రక్షింపబడినటువంటి కుమారులు, మరియు విశ్వాసము చేత ఏర్పాటు చేయబడినటువంటి కుమారులు, మరియు దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారు, వీరందరూ కూడుకునే దాన్ని సంఘం అంటారు తప్ప వ్యక్తిగతంగా కలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కట్టడాన్ని సంఘము అనరు. ఈ విషయాన్ని మనందరం ఆలోచన చేయాలి. ఈ దినాల్లో మనం వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఊరికి అనేక రకాలైనటువంటి చర్చిలు కనిపిస్తాయి. ప్రతిదీ సంఘం అని అనుకుంటారు, కానీ గ్రంథం ప్రకారం అవి సంఘము కాదు. వారికి వారుగా ఏర్పాటు చేసుకున్నటువంటిది అది సంఘము కాదు. సంఘము అయితే ప్రభు ద్వారా కట్టబడాలి, దేవుని యొక్క నిర్ణయం ప్రకారం జరిగి ఉండాలి. అది ఆల్రెడీ జరిగిపోయింది. ఆ జరిగిపోయిన దాన్ని సంఘము అంటారు. అంటే ఎప్పుడో స్థాపింపబడిన దాన్ని సంఘము అంటారు అంతే తప్ప ఈ రోజు నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని సంఘము అనరు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ దినాన మనం చాలా వివరణాత్మకంగా గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాల్ని ఆలోచన చేస్తున్నాం. మనం లోకంలో ఉన్నప్పుడు నిజమైనటువంటి సంఘం ఏది అని మనం ఆలోచన చేసి అందులోకి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తేనే ఆరాధన అంటారు. ఆ యొక్క సమూహంతో కలిస్తేనే సంఘం అంటారు తప్ప మనకు నచ్చిన దగ్గరికి వెళ్ళడము, ఇతరులకు నచ్చిన దగ్గరికి వెళ్ళడము, గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించేటువంటి సమూహం ఏదైనా కానివ్వండి, అది గ్రంథానికి లోబడినటువంటిది కాదు, దేవుని చెప్పినటువంటి సంఘము కాదు. ఆల్రెడీ వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. దాని మీదే మనం ముందుకు కొనసాగాలి తప్ప వేరొక పునాది మనం వేయకూడదనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు మీకు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.